జుమా నమాజ్కు త్వరగా హాజరవటంలోని ఘనత, దాన్ని కోల్పోవడం గురించి హెచ్చరిక తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నాజ్నీన్. వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్నీన్. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజ్కు గాను పిలవబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానము వైపునకు పరిగెత్తండి మరియు వ్యాపారం వదిలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా మేలైనది. 62:9 సూరా జుమా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఎవరైతే శుక్రవారం రోజు జనాబత్కు చేసే గుసుల్ లాంటి గుసుల్ సంపూర్ణ స్నానం చేసి మస్జిద్కు అందరికంటే ముందు వెళ్తాడో అతనికి ఒక ఒంటె బలిదానం అనగా కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. రెండవ వేళలో వెళ్లిన వ్యక్తికి ఆవు బలిదానం అనగా కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభించును. మూడవ వేళలో వచ్చిన అతనికి కొమ్ముల గల గొర్రెను బలిదానం అనగా కుర్బానీ చేసినంత పుణ్యం లభించును. నాలుగవ గడియలో వెళ్లిన అతనికి ఒక కోడి అల్లాహ్ సుబ్హానహు తఆలా మార్గంలో కుర్బానీ చేసినంత పుణ్యం లభించును. ఐదవ వేళలో వెళ్లిన వానికి దైవ మార్గంలో ఒక కోడి గుడ్డును దానం చేసినంత పుణ్యం లభించును. ఆ తర్వాత ఇమాం ప్రసంగించడానికి వచ్చినప్పుడు దైవదూతలు కూడా ప్రసంగం వినటానికి హాజరవుతారు. రిఫరెన్స్ సహీ బుఖారీ మరియు ముస్లిం. జుమా నమాజు చేయని వారు తమ ఈ అలవాటును మార్చుకోకుంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా వారి హృదయాలను మూసివేస్తాడు, అలక్ష్య పరులలో చేరిపోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పగా అతను విన్నట్లు ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. రిఫరెన్స్ సహీ ముస్లిం. ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకున్నామండి? ఈ వీడియో ద్వారా 3 విషయాలు మనం తెలుసుకున్నాం. 1, జుమా నమాజ్ అజాన్ విన్న వెంటనే త్వరపడి మస్జిద్లోకి చేరాలని ఆదేశించబడింది. 2, జుమా నమాజ్ కు త్వరగా పోవుటలో చాలా ఘనత ఉంది. 3, జుమా నమాజు వదిలే వారికి హెచ్చరించబడింది. అలా చేయుట వారి హృదయం మూసివేయబడటానికి కారణమగును. దయచేసి జుమా నమాజ్ వదలొద్దు, ప్రయత్నించండి ఎంత వీలైతే అన్ని నమాజులు పూర్తి చేయడానికి. ఇన్షాల్లా ఆమీన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జజాకల్లాహ్ ఖైర్.